ఒకానొక ఊరిలో ఒక అమాయక పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుక ఒకరోజు ఒక కాకుల గుంపుకు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం ఏర్పడింది. తోటి స్నేహితులు అయినా పిచ్చుకలు కాకులతో స్నేహం చెయ్యొద్దు అని చెప్పినా ఆ అమాయక పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాళ్ళతో వెళ్ళింది. కాకులు ఒక పొలంలో వెళ్ళి మొక్కలను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలంలోని రైతు పరుగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకును కొట్టడం మొదలుపెట్టాడు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతుకు దొరికిపోయింది. బాబోయ్! బాబోయ్! నాది తప్పేమీ లేదు. నేను అమాయకురాలిని. నేనేమీ చెయ్యలేదు. నన్ను వదిలెయ్యండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ ఆ పంట నాశనం చేసిన కోపంతో రైతు పిచ్చుకను 2 బాదులు బాదాడు. ఇందులోని నీతి ఏమిటి అంటే ఇతరులను ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏంటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమని అనుకుంటారు.